హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకట్ సిరీ ఛానల్. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్పై ప్రెస్ చేసి గంట సింబల్ని ట్యాప్ చేయండి. ఈ వీడియోలో 2024 సంవత్సరంలో వరలక్ష్మీదేవి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రిని తెలియజేస్తానండి. ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి అయితే వెళ్ళండి. వరలక్ష్మీదేవి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి మనందరికీ తెలుసు, కానీ ఒక్కొక్కసారి కొన్ని మిస్ అవుతూ ఉంటాయి. అందుకని మీరు ఏవి కూడా మిస్ అవ్వకుండా ఒక్కసారి చెక్ చేసుకోవడానికి ఈ వీడియో నేను చేస్తున్నాను. ఏవైనా మర్చిపోయామా, అన్నీ కొన్నామా లేదా ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే ఈ వీడియోలో నేను లక్ష్మీదేవి వ్రతానికి కావలసిన అతి ముఖ్యమైన పూజా సామాగ్రిని తెలియజేయబోతున్నాను. అలానే ఇంకా మీకు స్తోమత ఉంటే మరికొన్ని అమ్మవారికి ఇష్టమైన సామాన్లను మీకు తెలియజేయబోతున్నాను. అవి అమ్మవారి దగ్గర పెట్టి పూజిస్తే చాలా మంచిది. ఇప్పుడు వరలక్ష్మీదేవి వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి ఏంటనేది చూద్దాం రండి. చిన్న పీట లేదా ఆసనం, బియ్యపిండి ముగ్గు వేయటానికి చలిమిడికి, పెసరపప్పు 100 గ్రాములు, వడపప్పు కోసం, బెల్లం పానకం కోసం, పసుపు కొమ్ములు 2, పసుపు 100 గ్రాములు, కుంకుమ 100 గ్రాములు, గాజులు 12 అమ్మవారి దగ్గర పెట్టడానికి మరియు వాయినం ఇవ్వటానికి మరొక 24 తెప్పించుకోండి. మీరు ఎన్ని ఇవ్వాలి అనుకుంటే అన్ని గాజులు అయితే తెప్పించుకోండి. చీర 1, మీ శక్తి కొలది చీర పెట్టండి. నలుపు రంగు కలవకుండా చూసుకోండి. బ్లౌజ్ పీసులు 2, అమ్మవారికి 1, కలసముకు 1. ఇంకా మీరు వాయినం ఎవరికైనా ఇవ్వాలంటే తెప్పించుకోండి. గంధం 1 బాక్సు, విడి పువ్వులండి అమ్మవారిని పూజించటానికి. అలాగే పూలమాలలు 2, తెలుపు రంగు మాల అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. తమలపాకులు 30, ఒక్కలు 100 గ్రాములు, ఖర్జూరములు 50 గ్రాములు అండి. ఈ మధ్యన అందరూ కూడా డ్రై ఫ్రూట్స్ పెడుతున్నారండి, అవి కూడా మీకు కావాలంటే తెచ్చుకోండి. అగరబత్తి 1 ప్యాకెట్, చిల్లర పైసలు 30 అండి, 1 రూపీ కాయిన్స్, తెల్ల టవలు 1 అండి, మామిడాకులు కొన్ని, తెల్ల టవలు మండపంపై వేయడానికండి, అరటిపండ్లు 12, అమ్మవారికి తాంబూలంలోనికి 2, అలానే వాయినం ఇవ్వడానికి కూడా. ఇతర రకాల పండ్లు 5 రకాలు, 2 చొప్పున అంటే 10 పళ్ళు తెచ్చుకోండి. అమ్మవారి ఫోటో 1, ఇరువైపులా ఏనుగులు ఉండేటట్టు చూసుకోండి. అమ్మవారు నిలుచుని ఉండకూడదండి, కూర్చున్న ఫోటో అయితే చాలా మంచిది. అమ్మవారు ఆకుపచ్చ చీరను ధరించి ఉన్నదైతే ఇంకా మంచిదండి. కలశం కోసం చెంబు 1, కొబ్బరికాయలు 2, 1 కలశానికి, మరొకటి అమ్మవారికి ఫల నైవేద్యంగా సమర్పించడానికి. పచ్చి శనగలు 1/2 కేజీ, ముందు రోజు రాత్రి వీటిని నానబెట్టుకోవాలి. విస్తరాకులు లేదా అరిటాకులు, బియ్యం 2 కేజీలు, అక్షింతలు కొంచెం, తెల్ల దారము లేదా నోము దారము లేదా పసుపు రాసిన కంకణం 9, ఆవు పాలు కొంచెం. దయచేసి దేవునికి గేదె పాలు పెట్టరాదు, అది మహాపాపం. ఆవు పాలు ఉంటే పెట్టండి, లేకపోతే లేదు. పంచామృతం 100 ml. పంచామృతం అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార. పంచదారకు బదులు పటిక పంచదారని యూజ్ చేస్తే చాలా మంచిదండి. అమ్మవారికి నైవేద్యం ఏవైనా 5 రకాలు చేయొచ్చు, 9 రకాలు చేయొచ్చు. మీ శక్తి కొలది ఏవైనా నైవేద్యాలు చేసి పెట్టండి. అమ్మవారికి ఆవు పాలతో చేసిన పరమాన్నం కానీ, ఆవు నెయ్యితో చేసిన స్వీట్స్ ఏవైనా అమ్మవారికి నైవేద్యంగా పెట్టొచ్చండి. అయితే ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయానండి. ఈ వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి తామర పువ్వులతో పూజిస్తే చాలా మంచిది. కనీసం 2 తామర పువ్వులైనా తెచ్చి అమ్మవారికి పూజించండి. వరలక్ష్మీదేవి వ్రత పుస్తకం అండి. ఇక ఇంట్లో ఉండవలసిన పూజా సామాగ్రి: దీపపు కుందెలు 2, గంట, హారతి ప్లేటు, పంచపాత్ర, ఉద్ధరణి, నూనె లేదా నెయ్యి, ఒత్తులు, అలాగే తామర ఒత్తులు. తామర ఒత్తులని పత్తి ఒత్తులతో చేసి దీపారాధన చేయొచ్చండి. అగ్గిపెట్టె, పారాని,
ఇది మీరు పసుపు పాదాలకు రాసుకొని పారాన్ని పెట్టుకోవాలండి. అలానే ముత్తైదువులకు కూడా పసుపు రాసి కాళ్ళకు పారాన్ని పెడితే చాలా మంచిది. ముద్ద కర్పూరం, మామూలు కర్పూరం బిళ్ళలు వద్దండి, ముద్ద కర్పూరం అయితేనే చాలా మంచిది. ఈ పైన తెలియజేసిన పూజ సామాగ్రి అంతా కూడా అతి ముఖ్యమైన పూజా సామాగ్రి అండి. అయితే ఇప్పుడు నేను మీకు మరికొన్ని పూజ సామాగ్రిని తెలియజేస్తానండి. వీటిని మీకు శక్తి ఉంటే తెచ్చుకోండి, లేకపోతే ఏం పర్వాలేదండి. అతి ముఖ్యంగా 108 గింజలు గల తామర గింజల మాలను తెచ్చుకోండి. ఈ మాలను అమ్మవారి ఫోటోకి వేసి పూజ చేయండి, చాలా మంచిది. అలాగే తామర ఒత్తులు, అత్తరు, లక్ష్మీ గవ్వలు, గోమేధిక చక్రాలు, శ్రీఫలం అమ్మవారి పూజలో పెట్టి పూజించండి. అత్తరు అమ్మవారికి పూయండి. అలాగే మనం వాడిన అత్తరు అయితే అమ్మవారికి పూయకూడదండి, కొత్తవి తెచ్చి అమ్మవారికి అయితే అత్తరును పూయండి. లక్ష్మీ గవ్వలు సౌండ్ ఎక్కడుంటే అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటారండి. లక్ష్మీ గవ్వల సౌండ్ అంటే అమ్మవారికి చాలా ఇష్టము. ఈ గవ్వలతో అమ్మవారిని పూజించవచ్చు. అలాగే అద్దం ఒకటండి, అమ్మవారికి వాయనములు ఇవ్వటానికి ఒక చిన్న సైజు అద్దం, దాంతోపాటు మరొక అద్దం మీ ఇంట్లో ఉంటే సరిపోతుందండి. లేదంటే దీనిని ముందే తెచ్చుకొని పెట్టుకోండి. పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారి ముఖాన్ని ఈ అద్దంలో మీరు చూస్తే చాలా మంచిదండి. ఇవండి వరలక్ష్మీదేవి వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వెంకటశ్రీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.